పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ పార్టీకి సంబంధించి దళిత నాయకుడు కొంపల్లి అరవింద్ తోటి ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళ పట్ల వక్రీకరించి మాట్లాడాడని రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అలాగే అదే సమయంలో మీ చెంప పైన పోలీసులు కొట్టినట్టు, అలాగే మీ తల వ్యాన్కి తగిలినట్టు విజువల్స్ లో కూడా కనిపించింది. మరి ఇప్పుడు ఎలా ఉంది మీకు? అన్నా ఇప్పుడు కొంచెం పెయిన్ అయితే ఉంది. అమ్మవారి ఆశీర్వాదం, నేను మొక్కే పెద్దమ్మ తల్లి, నల్లమ్మ పోచమ్మ తల్లి దయ వల్ల అమ్మ పెద్ద గండం నుంచి నన్ను బయటపడేసింది. రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే మొన్నదాకా ఇజ్జత్ ఉంది రేవంత్ రెడ్డి గారు అంటుండే, ఇప్పుడు అనలేను. ఎందుకంటే నేను ఒక దళితుణ్ణి. నా దళిత బస్సులా నల్లపోచమ్మ మొక్కి పెద్దమ్మని మొక్కంది నేను బయటకు పోను. నా ఇంటి దేవత పెద్దమ్మ తల్లి. అలాంటి మా గ్రామ దేవతలకు నిలయమైన పెద్దమ్మ, మైసమ్మ, పోచమ్మ ఆలయాలను కేవలం తాగనేకి, తిననేకి అని చెప్పి హేళన చేసుకుంటా మాట్లాడిండు తెలంగాణ దేడు ఫుటియా రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డికి, నువ్వు జైపాల్ రెడ్డి గారి ఇంటి అల్లుడు గానికి అప్పుడు దేవుళ్ళని మొక్కినావు, అప్పుడు అన్నావు ఏ దేవుడు ఆశీర్వాదమో జైపాల్ రెడ్డి గారి ఇంటికి అల్లుడినైనా అన్నావు. నీ బిడ్డ పెళ్లికి దేవుళ్ళని మొక్కినావు. నువ్వు జైల్లో పోతే జైలు నుంచి బయటికి రానికి దేవుళ్ళని మొక్కిర్రు. నువ్వు దాని ఏమంటారు, ముఖ్యమంత్రి కావడానికి తిరగని గుళ్ళు లేవు. గుళ్ళల పోంటి నాకు దేవుడా, నాకు ఆశీర్వాదమి, నేను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి అది చేస్తా ఇది చేస్తా అని గుళ్ళ పోంటి తిరిగి గుళ్ళ కాడ మీటింగ్లు పెట్టాను. గదనెక్కినాక అదే గుళ్ళను, అదే ఆచారాలను అవమానపరుస్తూ మాట్లాడిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డికి, నువ్వు అంటున్నావుగా 2 పెళ్లిళ్ళు అంటున్నావు, మళ్ళీ తురుకోల దాంట్లో 3-4 పెళ్లిళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళ దేవుళ్ళు కూడా ఇట్లా హేళన చేసుకుంటా మాట్లాడు. నువ్వు మొగ్గను అయితే మొగ్గోడైతే మాట్లాడాలి కదా, మాట్లాడాడు. కేవలం హిందూ దేవుళ్ళని దేవతలని టార్గెట్ చేసుకుంటాడు. ఈయన మాట్లాడుతుంటే ఆయన ఇంకా మహిళా అధ్యక్షురాలంట, మా గోషామాయిల నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడ్డది, నవ్వుతుంది. మైసమ్మని, పోచమ్మని ఆలయాల గురించి, అమ్మవార్ల గురించి హేళన చేసుకుంటా మాట్లాడితే నవ్వుతుంది ఆమె. ఆమె ఒక మహిళ, బోనం ఎత్తుకొని షో చేస్తారు వీళ్ళు షోలే. కాంగ్రెస్ పార్టీ ఉవ్వానికి కూడా భక్తి లేదు, దైవం లేదు, షో చేస్తారు. ఇలా భక్తి తురుకోళ్ళ దేవుళ్ళ దగ్గర, చర్చిల పొంటి చూపిస్తారు తప్ప హిందూ ఆలయాల దగ్గర కేవలం యాక్టింగ్ చేస్తారు, ఓట్లు దండుకోవడానికి. ఆమె నవ్వుతుంది. లేచి చెప్పాలి కదా, ఏమన్నా నేను బోనం ఎక్కుతుందా, అమ్మవార్లకు శాఖ తాగనీకి పోయారు, అమ్మకి శాఖ ఎందుకు పోస్తారంటే, అమ్మా తల్లి నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని ప్రజలని సల్లంగా చూస్తున్నావు, అదే విధంగా మమ్మల్ని కూడా సల్లంగా చూడు తల్లి అని చెప్పి భక్తితో సమర్పించుకునే శాఖ, అది ప్రసాదంగా భావిస్తాం. ఈ రేవంత్ రెడ్డి ఏం లేక తెలంగాణ దేడుఫుటియా రేవంత్ రెడ్డికి ఏమేరు కాస్త ఆ సాంప్రదాయం మా బహుజన బస్సులలో వచ్చి ఉంటే తెలుస్తుంది. నువ్వు దొరకేముంది, దొర అహంకారంతో మాట్లాడుతుండు. ఇప్పుడు అమ్మవారి గుళ్ళు అనేది బీసీ బస్సులు, ఎస్సీ బస్సులు, ఎస్టీ బస్సులనే ఉంటాయి. హనుమంతుని గుళ్ళు కూడా మా దగ్గరనే ఉంటాయి. సో ఆ దేవుడికి సాంప్రదాయం మా అస్తిత్వం. అలాంటి అస్తిత్వాన్ని కాల రాస్తూ మా అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణ సాంప్రదాయం గ్రామ దేవతల నిర్ణయం. అలాంటి గ్రామ దేవతలను అవమానపరుచుకుంటూ మా అస్తిత్వాన్ని హేళన చేసుకుంటూ మాట్లాడితే మా కడుపు మంటలో కూడా బాజప్తా కొట్లాడినా. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్న బాజప్తా గలం ఎత్తాలా, మీరు కంపల్సరీ కొట్లాడాలని మాకు ఆదేశించు. మేము అదే హిసాబ్తో నిన్న దిష్టి బొమ్మ దహనం చేస్తే నన్ను కొట్టిర్రు. మహిళా మోర్చా నాయకుడు శిల్పారెడ్డి గారు ఆమెని, మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అయిన గణేష్ గారిని, మళ్ళా యువమోర్చా ఉపాధ్యక్షుడు కుమార్ గారిని, సెక్రటరీ అయిన ప్రవీణ్ గారిని, ఇతర యువమోర్చా నాయకులను కొట్టిరు. అనితా రెడ్డిని పాపం మా యువమోర్చా తోటి నాయకురాలు ఆమెని, వీళ్ళందరినీ ఈడ్చుకుంటా వీళ్ళంతా ఎందుకు కొట్లాడారు భయ్? తెలంగాణ సాంప్రదాయం కట్టుబాట్లను అవమానపరుస్తుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉన్న డిక్ష తలిగిందని చెప్పి మీరు బయటకు వచ్చి నానా హంగామా చేశారు. నో డౌట్ తప్పే అది. తెలంగాణ అంటే అందరినీ వెల్కమ్ చేస్తారు. తెలంగాణ ప్రజలు, భారతదేశంలో తెలంగాణ ప్రజలకు ఉన్నంత ప్రేమ అభిమానం ఎక్కడ దొరకరు. ఎందుకంటే ఇక్కడ ఎవడు బయటకేంచి ఎవడు వచ్చినా బతుకుతాడు. అదేంట తప్పు. మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ కట్టుబాట్లు సాంప్రదాయాలను అవమానపరచుడు కదా, ఈయన కూడా తప్పు. నువ్వు ఆయన చెప్పు తీసుకొని కొడతా అంటున్నావు. ఫస్ట్ నువ్వు నీ ముఖ్యమంత్రిని కొట్టరా భయ్. నువ్వు అట్లా ఎట్లా అంటావురా నాయన, మేము బస్సులలో
ఊర్లలో పోటీ పోతే మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి నీ ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొట్టు. నువ్వు ఈ తెలంగాణ సాంప్రదాయాలను ఏలా చేసుకుంటా మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అనేటోడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు మర్యాద అనేది ఇవ్వాల. నువ్వు ఇతర మతాలకు ఎట్లా మర్యాద ఇస్తున్నావు, మనం ఏ మతంలోకి అయితే పుట్టినో ఆ మతాలకు మీ గౌరవం ఇవ్వాలి కదా. సోయి లేకుండా మాట్లాడతాడా? నా మాటలు వక్రీకరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏమంటారు మరి? అంటే బీజేపీ పార్టీ వాళ్ళు నా మాటలు కావాలని వక్రీకరించి, నేను మా పార్టీ వాళ్ళను అంటే ఒక్కొక్కరిని అలా అందరూ దేవుళ్ళు ఉంటారు మన హిందువులలో, దేవుళ్ళలాగా అందరం కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళు విడివిడిగా ఉన్నా అందరం కలిసి ఉండాలి, ఎలాగైతే దేవుళ్ళందరూ కలిసి ఉంటారో మనం కూడా అలాగే ఉండాలని నేను చెప్పాను, కానీ నా మాటలను వక్రీకరించారని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి మీరేం చెప్తారు? అన్న, వక్రీకరించే అవసరం మాకేం పట్టింది, కర్మ మాకేం పట్టింది. ఇప్పుడు మీరు మీడియా ఛానల్, మీ మీడియా ద్వారానే మాకు వచ్చినాయి ఆ వీడియో అనేది. ఈ మసి మదమ్మకి అహంకారం పూరిన మాటలు మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ వీడియో అనేది మీ మీడియా ద్వారానే వచ్చింది. ఇప్పుడు నువ్వు అంటులో దేవుళ్ళందరూ ఒకటే కలిసిమెలిసి ఉంటారు అని ఒక చిహ్నం మనం మొత్తం యావత్ ప్రపంచానికి ఇచ్చిన చెప్పే విధానం ఉంటుంది. ఇప్పుడు మేము హిందూ దేవుళ్ళ గురించి చెప్పే విధానం టోన్ ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి గారి టోన్ ఎట్లుంటుంది? ముఖ్యమంత్రి రాగానే నీకు అంత అహంకారమా? దేవుళ్ళం కంటే పెద్ద మీరు ఆయన టోన్ చూడుర్రి. పెళ్లి కానోనికి ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళు కాదా కదా. హనుమంతుడు కేవలం బ్యాచులర్ నాకు ఆ దేవుడు. ఏం సోయిలు ఉంది రా నాయన, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? హనుమంతుడు ఒక ఆయనే చిరంజీవి, ఇప్పటికే ఆయన బతికే ఉంటాడు. యుగాలు బతికే ఉన్న దేవుడు ఆయన. ఆయన ధర్మానికి న్యాయానికి ఒక రాజుకి నమ్మిన బంటు ఎలా ఉండాలో, ఒక ధర్మం కోసం ఎలా పోరాటం చేయాలా అని దారి చూపిన వ్యక్తి హనుమంతుడు. ఆయనను పట్టుకొని కేవలం ఈ ముఖ్యమంత్రి ఇంటికో లేకపోతే ఇలా తమ్ముళ్ళకో లేక ఇంటోళ్ళకి చెప్పిరా, అరే హనుమంతుని గుడికి వెళ్ళేటోళ్ళు కేవలం బ్యాచులర్లు ఉంటారు, పెళ్లి కానోళ్ళు పెళ్లి కానోళ్ళు అందరూ పోతారు. ఆయన దేవుడా నువ్వు మాకు ధర్మం కోసం నిండాడు, నా కుటుంబం కోసం, నా కుటుంబం మంచిగా ఉండాలా, శక్తిని ప్రసాదించు, మా కుటుంబాన్ని కాపాడు. ఇప్పుడు కుటుంబం బాగుంటేనే బస్తి బాగుంటుంది, బస్తి బాగుంటేనే నగరం బాగుంటుంది, నగరం బాగుంటేనే దేశం బాగుంటుంది. అలా బలంని ఇవ్వాలని చెప్పి హనుమంతుని గుడికి వెళ్ళి మొక్కుతారు. కానీ సోయి లేని శాతగాని రండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో దాన్ని ఉల్టా కేవలం పెళ్లి కానోళ్ళకి అని చెప్పి హేళన చేసుకుంటా మాట్లాడారు. రానున్న రోజుల్లో మరి ఈ విషయం పైన ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? కుళ్ళ చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకి, మీరు మానవత రాయనేటోడు ఇంకొకడు టీవీ ఛానల్లో కూసుకుంటా ఏమైతే ఏం మాట్లాడలే తప్పు మాట్లాడారే సోయలేని బేకారగా. మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే తురుకోళ్ళ దేవుళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుళ్ళు అని చూపిర్రా మీరు మొగోళ్ళు అయితే. వాళ్ళ దాంట్లో బి 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళ దాంట్లో బి అని చూపిర్రు. అప్పుడు మీ రేవంత్ రెడ్డి అనేటోడు సకాగా మాట్లాడినానే వాళ్ళు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. చెప్తున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు మొత్తం హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా, లేకపోతే రానున్న కాలంలో మీ పార్టీని బొందబెడతాం, నిన్ను కూడా రాజకీయంగా బొందబెట్టి తీరుతాం.